రాజస్థాన్ ఎడారుల మధ్యలో ఒక కోట ఉంది. పగలు పర్యాటకులతో సందడిగా ఉంటుంది. కాని సూర్యుడు అస్తమించగానే ఆ కోట చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం పాకుతుంది. ప్రజలు చెబుతారు, భాన్గఢ్ ఫోర్ట్లో చీకటి పడగానే ఆత్మలు తిరుగుతాయి, వెళ్లిన వాళ్లు తిరిగి రారు. ఇంత భయంకరమైన పేరు సంపాదించిన ఈ కోట వెనక ఉన్న రహస్యమేమిటి? చరిత్ర చెబుతుంది, భాన్గఢ్ రాజ్యాన్ని రాజా మాధవ్ సింగ్ అనే రాజు నిర్మించాడు. ఆయన కుమార్తె రత్నావతి అందం, తెలివి, శక్తి అన్నీ కలిసిన రాజకుమారి. ఆమె పేరు దూరదూరాల వరకు వినిపించేది. ఒకరోజు సింఘియా అనే టాంట్రిక్ ఆ రాజకుమారి మీద ప్రేమపడ్డాడు. అతడు కృష్ణ మంత్రాలలో నిపుణుడు. రత్నావతిని తన వైపుకు తిప్పుకోవడానికి ఒక మాయాజాలం వేశాడు. సుగంధ తైలంలో మంత్రం వేసి ఆమెకు పంపించాడు. ఆమె ఆ తైలం వాడితే ఆమె మనసు తన వైపు వచ్చిపోతుంది అని. కాని రత్నావతికి ఆ మాయ తెలిసిపోయింది. ఆమె ఆ సీసాను నేలపై పడేసింది. సీసా తిరిగి సింఘియా పైనే పడి అతడ్నే చంపేసింది. మరణించే ముందు సింఘియా శపించాడు, ఈ రాజ్యం నాశనమవుతుంది, ఈ కోటలో ఎప్పటికీ ఎవరూ జీవించలేరు. అతడి శాపం నిజమైంది. కొద్ది రోజుల్లోనే భాన్గఢ్ రాజ్యం పాడైపోయింది. ప్రజలు ఒక్కరొక్కరుగా కనపడకుండా పోయారు. మిగిలింది పాడైపోయిన గోడలు, గాలిలో కలిసిన రహస్యాలు మరియు రాత్రి చీకటిలో నడిచే నీడలు. ఇప్పటికీ భాన్గఢ్ కోట దగ్గర గవర్నమెంట్ బోర్డు ఉంది. సూర్యాస్తమయం తరువాత ప్రవేశం నిషేధం. రాత్రి ఆ కోట దగ్గర అడుగులు వేస్తే వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. వాయువులో నవ్వులు, చప్పుడు, బెల్స్ మోగడం వినిపిస్తాయి. అది గాలి కాదు అంటారు, ఆత్మల శబ్దం. స్థానికులు చెబుతారు, రాత్రివేళ కోట చుట్టూ ఉన్న పర్వతాలు కనపడవు, మంచు కమ్మేసి కోట పూర్తిగా అదృశ్యమవుతుందంటారు. ఉదయం మొదటి కిరణంతో మళ్లీ కనిపిస్తుంది. శాస్త్రజ్ఞులంటారు, ఇది భూతాల కథ కాదు, ఎకూస్టిక్స్ వల్ల శబ్దాలు మారతాయి. కానీ లోకల్స్ మాత్రం చెప్తారు, రాత్రి ఆ కోటలో ఎవరో ఉన్నారు, వాళ్లు కనిపించరు, కాని వాళ్లు మనల్ని చూస్తారు. ఒకసారి కొంతమంది యువకులు వీడియో తీయడానికి రాత్రి అక్కడికి వెళ్లారు. వాళ్లు వీడియో ప్రారంభించారు. కాని తరువాత వాళ్లలో ఎవరో కనపడలేదు. మిగిలిన వాళ్లు చెబుతారు, చీకటిలో ఎవరో మెల్లగా పిలిచారు. ఇంకోసారి ఒక సైన్స్ టీం థర్మల్ కెమెరాతో షూ చేసింది. కోటలో ఎవరూ లేరు, కాని కెమెరాలో హీట్ సిగ్నల్స్ కనబడ్డాయి. మానవ రూపం లేని నడుస్తున్నట్టున్న షాడోలు. ఇప్పటికీ భాన్గఢ్ రహస్యం ఎవరికీ పూర్తిగా తెలియదు. చరిత్ర చెబుతుంది, ఇదొక శాపం. శాస్త్రం చెబుతుంది, ఇది భ్రమ. కానీ రాత్రి ఆ కోట దగ్గర గాలి కూడా భయపడుతుంది. కొన్ని రహస్యాలు తెలియకపోవడమే మంచిది.